ప్రతి పార్టీకి కట్టర్ కార్యకర్తలు ఉంటారు. ఈ కట్టర్ కార్యకర్త మనస్తత్వం ఎట్లుంటుందంటే తన పార్టీనే కరెక్ట్, తన పార్టీనే జెన్యూన్, తన పార్టీకి మించిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. దాంట్లో ఆ పార్టీ బాగు కోసం ఆహారం శ్రమిస్తుంటారు. అట్లాంటి వాళ్ళు తమ పార్టీ మనస్తత్వంతో పనిచేసే వాళ్ళే కావాలనుకుంటారు. భారతీయ జనతా పార్టీలో ఇట్లాంటి మనస్తత్వం ఉన్నోళ్ళే 300కి 95 మంది ఉంటారు. ఒక 5 మంది బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళని సంతృప్తి పరచలేకపోవడం వల్ల సమస్య వస్తుంది. కాంగ్రెస్ నుంచినో తెలుగుదేశం నుంచినో వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు పొందడం మొన్నటిసారి పెద్ద సమస్య అయి కూర్చుంది. కానీ అనివార్యత వలన భారతీయ జనతా పార్టీ అట్లా ఇచ్చింది. అయితే కార్యకర్తలు తీవ్రమైన అసంతృప్తి వస్తున్నటువంటి వేళ దాన్ని చల్లార్చేందుకు భూపతిరాజు శ్రీనివాస్ వర్మకి ఇవ్వడం ద్వారా నిజమైన కార్యకర్త ఫ్రమ్ ద బిగినింగ్ ఒకప్పుడు జిల్లా పార్టీ కార్యదర్శి నుంచి పనిచేసినటువంటి వ్యక్తికి తీసుకొచ్చి పదవి ఇచ్చినట్టయింది. తద్వారా మొట్టమొదటిసారి ఆ రోజున ఎలక్షన్స్కి ముందు ఒక సంతృప్తి పరిచారు. మళ్ళీ ఇప్పుడు ఈ 10 నెలల తర్వాతన సోమవీర్రాజు లాంటి కట్టర్ భారతీయ జనతా పార్టీ నాయకుడిని కార్యకర్తకు తీసుకొచ్చి ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం ద్వారా బీజేపీ క్యాడర్లో అయితే సంతోషం నింపినటువంటి పరిస్థితి. పార్టీ అనేటటువంటిది ఒక గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళకూడదు, మన పార్టీ ఎదుగుదల కూడా ఉండాలి. జనసేన ఎదుగుదల జనసేన చూసుకుంటుంది, తెలుగుదేశం ఎదుగుదల తెలుగుదేశం చూసుకుంటుంది, బీజేపీ ఎదుగుదల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అన్నటువంటి అసంతృప్తిని కాస్త చల్లార్చడానికైతే సోమవీర్రాజు నియామకం పనికొస్తుంది.